ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. దేవుడు తీర్పు ఇచ్చేశాడు. కుంభరాశి వారికి ఏప్రిల్ 14వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి జరగబోయే సంఘటనలు ఇవే. మరి ఇంతకీ కుంభరాశి వారి జీవితంలో ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏం జరగబోతుంది? దేవుడు వీరికి ఏ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది? సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి కుంభరాశి వారి జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 14వ తేదీన మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ప్రతి 30 రోజులకు ఒకసారి సూర్యుడు తన రాశిని మార్చుకోవడం జరుగుతుంది. మేషరాశికి కుజుడు అధిపతి. అయితే ఈ రెండు అన్యోన్యంగా ఉండటం వల్ల సూర్యుడి యొక్క ప్రభావం రాశులపైన శక్తివంతంగా పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ క్రమంలో సూర్యుడి సంచారం వల్ల కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఈ సమయంలో కుంభరాశి వారికి కొంతకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలతలు తొలగిపోయి అన్యోన్య దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు. జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులతో చేసేటటువంటి పనుల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అనేది లభిస్తుంది. కుంభరాశి వారు ఒక్కో రకంగా చూసుకున్నట్లయితే గనక అదృష్టవంతులని చెప్పాలి. అలాగే ఈ రాశి వారు బాగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు కుంభరాశి వారు. అలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే టైంలో చాలా తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ సమయం మొత్తంగా చూసుకుంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అందుకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇకపోతే కుంభరాశి వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. మీకు మంచి లాభాలు రాబోతున్నాయి. ఈ రాశి వారి సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఊహించని రీతిలో ధన లాభాలు రాబోతున్నాయి. క్రమం తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. ఇక ఈ టైంలో కుంభరాశి వారికి కొంతకాలంగా పరిష్కారం అవ్వకుండా ఉండిపోయినటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలోనే సాల్వ్ అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది. ఇకపోతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి దేవుడు మీకు తీర్పు ఇచ్చాడనేసి. కుంభరాశి వారికి ఏప్రిల్ 14వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జరగబోయే సంఘటనలు ఇవే అని మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా. మరి ఇప్పుడు మనం అందుకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈవిడ ద్వారా చూసి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఇక నుంచి అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుందని జ్యోతిష పండితులు అంచనా వేసి మరి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వారం ప్రారంభంలో మీరు అకస్మాత్తుగా కొంత పెద్ద ఆర్థిక లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో కూడా ఆశించిన విధంగా పురోగతి అనేది ఉంటుంది. కానీ ట్రాన్స్ఫర్స్ అంటే ఏవైతే లావాదేవీలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ తీసుకోవాలి. ఈ కాలంలో మీరు ఇతరులను గుడ్డిగా అస్సలు నమ్మకండి కుంభరాశి వారు. ఈ టైంలో మీరు ఒక పండితుడితో సంబంధాన్ని పెంచుకుంటారు. వారి సహాయంతో భవిష్యత్తులో లాభదాయకమైన పథకంలో చేరడానికి మీకు ఛాన్స్ లభిస్తుంది. స్త్రీలకు మతపరమైన కార్యక్రమాలపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. వారం చివరిలో మీరు కొన్ని శుభ లేదా మతపరమైన పనుల్లో పాల్గొనేందుకు అవకాశాన్ని పొందుతారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రేమ సంబంధాల పరంగా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం అనేది పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కుంభరాశి వారికి సాధారణంగా ఉంటుంది. కుంభరాశి ఉద్యోగులకు ఇక నుంచి అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. ఈ కాలంలో పదోన్నతి, ఆర్థిక లాభాలు పొందే అవకాశాలుంటాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు మరింత పెరుగుతాయి. మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి. వారం మధ్యలో కొన్ని కొత్త ప్లాన్లు ఏవైనా మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా వాటిని కార్యరూపం దాలుస్తారు. కుటుంబ సభ్యుని ద్వారా ఆనందం కలుగుతుంది. భూమి భవన సంబంధ వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది.
మీరు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని లేదా అమ్మాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక మీ కోరిక రాబోయే రోజుల్లో నెరవేరబోతుంది. అది కూడా అతి కొద్ది కాలంలోనే. ఇక ఈ యొక్క రాశికి సంబంధించి మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని ఈ టైంలో కలుస్తారు. ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందొచ్చు. మీ ప్రేమ సంబంధాలు మరింత స్ట్రాంగ్గా బలపడతాయి. ప్రేమ సంబంధాలు కూడా వివాహంగా మారచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు అంతా కూడా ఆనందభరితంగానే ఉంటుంది. మీ ఆదాయం శ్రేయస్సు పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. వారం ప్రారంభం నుంచి మీరు కెరీర్ వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. మీరు చాలా కాలంగా మీ యొక్క ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ వీక్ మీ కోరిక నెరవేరేందుకు అవకాశం ఉంది. వారం ప్రారంభంలో విలాసవంతమైన వస్తువులను కొనటం వల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యాపారంలో ఊహించని లాభాలు మీ ఆనందాన్ని పెంచుతాయి. ఆదాయ వనరులు పెరిగే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక వారం చివరి భాగంలో శ్రేయభిలాషుల సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాల్లో ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమ వివాహానికి మీ కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదండి. ఎందుకనంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లుగా నిజంగా మీకు ఎన్నో సంఘటనలు కొత్తగా జరగబోతున్నాయి. దానివల్ల మీరు ఎన్నో లాభాలు పొందుకోబోతున్నట్లు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా మీకు రాజయుగం పట్టబోతుంది. కాబట్టి మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా మారుతుంది అని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరి చెప్పడం జరుగుతుంది. ఇక ఈ టైంలో మీరు డబ్బును సేవ్ చేసుకోగలుగుతారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఆ రేంజ్లో మీకు అంటే కుంభరాశి వారికి ఆ లెవెల్లో అదృష్టం అనేది పడుతుంది. ఇక ఈ టైంలో కుంభరాశి వారు సకల భోగాలను అనుభవిస్తారు. అష్టైశ్వర్యాలను పొందుతారు. రాజయోగం పట్టడం వల్ల కుంభరాశి వారికి దేనికి కూడా లోటు అనేదే ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బును చూస్తారు కుంభరాశి వారు. మీరు తలపెట్టిన పనిని సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. మీ యొక్క వైవాహిక జీవితం చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో సంయమనం పాటించండి. అప్పుడే మీరు క్రమశిక్షణతో పనులు చేస్తూ విజయం సాధించడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ప్రజెంట్ సిచ్యువేషన్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందబోతున్నారు. ధనలాభం కూడా మీకు లభించబోతుంది. దాదాపు ప్రతి విషయంలో కూడా కుంభరాశి వ్యక్తులు అదృష్టవంతమైన వ్యక్తులని చెప్తున్నారు పండితులు. అద్భుతమైన విజయాలను మీరు రాబోయే రోజుల్లో అందుకోబోతున్నారు. గ్రహాల యొక్క అనుకూలతతో పాటుగా ఆ యొక్క భగవంతుని కటాక్షం మీపై ఉండటం వల్ల అన్ని రంగాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. సో చూసారు కదా, సూర్యుడి సంచారం వల్ల కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు రాబోయే రోజుల్లో ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి. అలాగే దేవుడు తీర్పు ఇచ్చిన విధంగా కుంభరాశి వారికి ఏప్రిల్ 14వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి జరగబోయే సంఘటనలు ఏవి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.